అందరికీ నమస్కారం. మొన్నటి రోజున జరిగిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. చాట్ల వాసు మృతి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలోపేతం కాకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఊర్లో ఆ పార్టీని బలహీనం చేయాలి, బెదురు పెట్టాలి, భయపెట్టాలి అనే దాని మీదే ఈ హత్య జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడ రేపు వాళ్ళకి అడ్డు ఉంటాడో, ఎక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుతాడో అని కేవలం దాంతోనే ఈ హత్య చేయబడ్డాడని చెప్పి తెలియజేస్తాను. గతంలో చూసుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గోచిపాతల తేజ మీద ఏ విధంగా పైచాచికంగా పెట్రోల్ బంకులో దాడి జరిగిందో మీ అందరూ తెలుసు. అదేవిధంగా దుగ్గిరాల కరుణాకర్ ఇదే ముసునూరులో దుగ్గిరాల కరుణాకర్ని వేధించి హింసించి అతను ఏ విధంగా చచ్చిపోయే వరకు తీసుకొచ్చిందో ఈ పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి దళితుల మీదనే ఆయుధాలు ఉపయోగిస్తూ దళితుల్ని హత్య చేయడమే పరిపాటిగా మారిందని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలం చూస్తే సౌమ్యుడు పెద్ద మనిషి అరగల కృష్ణన్న మీద దాడి చేయడం ఎంతవరకు సభాబంది తెలియజేస్తా ఉన్నాం. ఇదే కారణంగా వైసీపీ పార్టీ ఎక్కడ బలహీనపడు చేయాలని చెప్పి అక్కడ స్ట్రాంగ్గా ఉన్న లీడర్లని హతమార్చుకుంటూ వాళ్ళని భయపెడుతూ వాళ్ళని కొడుతూ గందరగోళం చేసే పరిస్థితికి ఈరోజు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఇంకా ముందుకు పోతే మరి ఫైరాన్ కేసు విషయంలో ఎస్సీలను వాడుకొని ఎస్సీల మీద కేసులు పెట్టేదాకా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీసుకొచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నాం. సాక్షాత్తు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని హతమార్చడానికి నువ్వు ప్రయత్నం చేసావని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆయన కోరిలో రెక్కి నిర్వహించి అక్కడ కూడా ఎస్సీలను వాడుకొని కృష్ణారెడ్డి గారిని తుడిముట్టించాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేసావు. అంటే ఒక ఎమ్మెల్యేనే మీదకే నువ్వు పోయి ఆయన చంపాలని చూసినప్పుడు ఈ చిన్న చోట మూట నాయకులు ఎంత నీకు అని చెప్పి తెలియజేస్తుంటాయి. అంటే నీ మైండ్ సెట్ అంతా కూడా హత్యలు చేసి రాజకీయం చేయాలని చెప్పి నువ్వు ఇదిగా ఉన్నావు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో మనం చూసుకుంటా ఉంటే మతాల మధ్య కులాల మధ్య నువ్వు ఏ కులాన్ని హింసించలేదు. కావల్లో మలిశెట్టి వెంకటేశ్వర కాడి నుంచి కాపు కులాన్ని హింసించి కాపు ఆడబిడ్డలను హింసించి గందరగోళం చేసి వాళ్ళు బిడ్డలు బయటకు పోవాలంటే భయప్రాంతాలకు గురి చేసిన వ్యక్తివి నువ్వు అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. ముస్లింలకి ఎస్టీల మధ్య తగాదాలు పెట్టాలని చెప్పి చూసావు. నువ్వు ఒక ఎస్టీ అమ్మాయి ఎప్పుడో ముస్లింలు పెళ్లి చేసుకుని ఆ మతం మార్చుకొని పోయి వాళ్ళ మతంలో అన్ని సాంప్రదాయాల పరంగా చేసుకుంటాం అంటే అదేదో ఇళ్ళ మధ్య గొడవ పడితే పెద్ద మనిషిగా పోయిన వ్యక్తిని టీడీపీ పార్టీ అని చెప్పి చేసావు. మతాల మధ్య కులాల మధ్య ద్వేషాలు పెట్టి ఈ కావాలని ఏం చేయాలనుకుంటున్నాం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఇదే పరిపాటిగా కొనసాగితే మేము ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మీ ఇంటిని ముట్టడిచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క చాట్ల వాసు మృతికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో అయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అయితేనే ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకి ఏమేమైతే రావాలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది అని చెప్పి దానికి రావాల్సిన అన్ని కూడా మేము చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.